ఏ హ్యాబిట్స్ ని ఫాలో చేస్తే స్కిన్ హెల్తీగా ఉంటుంది, ఏ హ్యాబిట్స్ వల్ల స్కిన్ డల్ అవుతుంది అనే డౌట్స్ చాలా మందికి ఉంటుంది. సో ఈ వీడియోలో మనం స్కిన్ ని హెల్తీ చేసే స్కిన్ కేర్ హ్యాబిట్స్ ఏంటో అన్ని తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. టిప్ నంబర్ 1, స్టార్ట్ యువర్ డే విత్ వార్మ్ వాటర్. మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే ఇమ్మీడియట్ గా 2 గ్లాసెస్ ఆఫ్ వార్మ్ వాటర్ ని తాగండి. ఇలా చేస్తే టమ్మీ ప్రాపర్ గా క్లీన్ అవుతుంది, మన మెటబాలిజం కూడా బూస్ట్ అవుతుంది. ఒకవేళ మన టమ్మీ ప్రాపర్ గా క్లీన్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఫేస్ అండ్ స్కిన్ కూడా డల్ గా కనిపిస్తుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. టిప్ నంబర్ 2, అవాయిడ్ మేకప్ ప్రొడక్ట్స్. వీలైనంత వరకు ఫేస్ పైన మేకప్ ప్రొడక్ట్స్ అప్లై చేయడం అవాయిడ్ చేయండి. నేనైతే ఓన్లీ ఐలైనర్, మస్కారా, లిప్స్టిక్ మాత్రమే అప్లై చేస్తాను. రెగ్యులర్ గా స్కిన్ పైన ఫౌండేషన్, కన్సీలర్ లాంటివి అప్లై చేయను. ఓన్లీ ఫంక్షన్స్ లేదా ఈవెంట్స్ లోనే నేను మేకప్ ని అప్లై చేస్తాను. టిప్ నంబర్ 3, నెవర్ స్లీప్ విత్ మేకప్. ఫంక్షన్స్ లేదా పార్టీస్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే మేకప్ ని త్వరగా రిమూవ్ చేసుకోండి. ఎందుకంటే మేకప్ మన స్కిన్ కు ఒక బ్యూటిఫుల్ లుక్ ఇస్తుందని అందరికీ తెలుసు. మనకు అది డస్ట్ లాగా కూడా ఒక ఫారెన్ పార్టికలే కదా. మేకప్ పార్టికల్స్ మన స్కిన్ పోర్స్ లోపలికి వెళ్ళి మన స్కిన్ ని అవి ఇరిటేట్ చేస్తాయి. అందుకే మీరు ఫేస్ క్లీన్ చేయకుండా మేకప్ తో సీరియల్స్ లో చూపించినట్టు అలానే నిద్రపోతే మేకప్ ప్రొడక్ట్స్ మొత్తం కూడా మీ స్కిన్ లోపలికి వెళ్ళి మీ స్కిన్ ని డ్యామేజ్ చేస్తాయి. యాజ్ ఏ రిజల్ట్ గా పింపుల్స్ రావడం, ర్యాషెస్ లాంటివి వస్తూ ఉంటాయి. టిప్ నంబర్ 4, డబుల్ క్లీన్సింగ్. ఇంటికి వచ్చిన తర్వాత ప్రాపర్ గా మీ ఫేస్ ని క్లీన్ చేసుకోండి. అదే డబుల్ క్లీన్సింగ్ అయితే ఇంకా చాలా బెటర్. ఫస్ట్ క్లీన్సింగ్ మిల్క్ లేదా కోకోనట్ ఆయిల్ లేకపోతే మేకప్ రిమూవర్ తో కూడా మీరు మసాజ్ చేసి ఫేస్ ని క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మైల్డ్ ఫేస్ వాష్ తో ఫేస్ ని క్లీన్ చేసుకోండి. టిప్ నంబర్ 5, వాష్ హ్యాండ్స్ బిఫోర్ వాషింగ్ ఫేస్. ఫేస్ వాష్ లో కూడా కెమికల్స్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ వాటిని ఫేస్ పైన అప్లై చేయకండి. ఫస్ట్ హ్యాండ్స్ ని వాష్ చేసుకోండి, అదర్వైజ్ హ్యాండ్స్ మీద ఉన్న జర్మ్స్ కూడా ఫేస్ పైన ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి. టిప్ నంబర్ 6, అప్లై ఫేస్ వాష్ ఆన్ వెట్ ఫేస్. ఫేస్ ని వాటర్ తో వెట్ చేసిన తర్వాతే హ్యాండ్స్ లోకి ఫేస్ వాష్ ని ఒక ఫామ్ లాగా చేసి అప్పుడు ఫేస్ పైన అప్లై చేయండి. డైరెక్ట్ గా ఫేస్ వాష్ ని అప్లై చేయకండి. టిప్ నంబర్ 7, 1 minute రూల్ ఫర్ క్లీనింగ్. నెక్స్ట్ ఫేస్ వాష్ అప్లై చేసిన తర్వాత 1 minute వరకు ఫింగర్ టిప్స్ తో మసాజ్ చేస్తూ ఉండండి. ఇలా ఫేస్ మీద ఉన్న ఆయిల్ గానీ డర్ట్ అన్ని కూడా క్లీన్ అవుతాయి. ఇలా డీప్ క్లీనింగ్ చేసిన తర్వాత వాటర్ తో ప్రాపర్ గా ఫేస్ ని క్లీన్ చేసుకోండి. టిప్ నంబర్ 8, యూస్ సెపరేట్ క్లీన్ టవల్ ఫర్ ఫేస్. ఫేస్ వాష్ చేసిన తర్వాత ఒక క్లీన్ టవల్ ని యూస్ చేయండి. బాడీ కోసం యూస్ చేసిన టవల్ ని ఫేస్ పైన యూస్ చేయకూడదు. ఫేస్ టవల్ ని సపరేట్ గా మెయింటైన్ చేయండి. దాన్ని రెగ్యులర్ గా క్లీన్ చేస్తూ ఉండండి. అదర్వైజ్ ఫేస్ వాష్ చేసిన తర్వాత అన్క్లీన్ టవల్ యూస్ చేస్తే అందులో ఉన్న జర్మ్స్ అన్ని కూడా డైరెక్ట్ గా మీ స్కిన్ పోర్స్ లోకి వెళ్ళి ఎంటర్ అవుతాయి. అప్పుడు స్కిన్ ఇంకా డ్యామేజ్ అవుతుంది. టిప్ నంబర్ 9, యూస్ సన్ బ్లాక్ లేదా సన్ స్క్రీన్ ఎవ్రీ డే. స్కిన్ కేర్ కోసం సన్ బ్లాక్ అప్లై చేయడం అనేది మంచి హ్యాబిట్. ఇంట్లో ఉన్నా లేదా బయటకి ఎండ ఉన్నా సరే లేదా క్లౌడీ అట్మాస్ఫియర్ ఉన్నా సరే సన్ బ్లాక్ ని కంపల్సరీ అప్లై చేయండి. ఎందుకంటే సన్ యొక్క యూవీ రేస్ అట్మాస్ఫియర్ లో ఉంటాయి కాబట్టి. సన్ బ్లాక్ అప్లై చేయడం వల్ల స్కిన్ ఏజింగ్ కూడా తొందరగా అవ్వదు. సన్ బర్న్స్ తో సేవ్ అవ్వచ్చు, సన్ రేస్ యొక్క నెగటివ్ ఎఫెక్ట్స్ తో కూడా సేవ్ అవ్వచ్చు. టిప్ నంబర్ 10, ఎక్స్ఫోలియేట్ వీక్లీ. మన స్కిన్ ఆటోమేటిక్ గా కొన్ని డేస్ తర్వాత రెన్యూ అవుతూ ఉంటుంది, అంటే కొత్త స్కిన్ రావడం జరుగుతుంది. మన స్కిన్ రెన్యూ అయినప్పుడు అప్పర్ లేయర్ లో ఉన్న స్కిన్ సెల్స్ అన్ని కూడా డెడ్ అయిపోతాయి. సో డెడ్ సెల్స్ ని ఎక్స్ప్లోరియేట్ చేసి రిమూవ్ చేయండి. ఇలా చేస్తే డెడ్ సెల్స్ లోపల ఉన్న క్లీన్ అండ్ క్లియర్ స్కిన్ మీకు కనిపిస్తుంది. ఎక్స్ఫోలియేషన్ కోసం నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ పెరుగు, పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ అంటే పసుపుని మిక్స్ చేసి ఆ పేస్ట్ ని ఫేస్ పైన అప్లై చేస్తాను. 15 to 20 minutes తర్వాత ఆ పేస్ట్ కొంచెం డ్రై అవుతుంది. అప్పుడు ఫింగర్స్ తో స్లోగా సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేస్తే ఎక్స్ఫోలియేషన్ అవుతుంది. దీని వల్ల డెడ్ స్కిన్, ట్యానింగ్ కూడా రిమూవ్ అవుతుంది. ప్యాక్ రిమూవ్ చేసిన తర్వాత ఫేస్ ని బాగా వాష్ చేసుకోండి. టిప్ నంబర్ 11, అప్లై మాయిశ్చరైజర్ ఆన్ వెట్ స్కిన్. మీ ఫేస్ వెట్ గా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ ని అప్లై చేయండి. దీని వల్ల ఫేస్ స్కిన్ యొక్క pH ఫ్యాక్టర్ మెయింటైన్ అవుతుంది, ఇంకా అది స్కిన్ లో మంచిగా పెనట్రేట్ అవుతుంది కూడా. టిప్ నంబర్ 12, స్లాపింగ్ ఆఫ్టర్ అప్లైయింగ్ మాయిశ్చరైజర్. మాయిశ్చరైజింగ్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత మీ ఫేస్ పైన పింపుల్స్ లేని చోట స్లాపింగ్ చేస్తూ ఉండండి. అంటే లైట్ గా ట్యాపింగ్ కాకుండా చెంప దెబ్బలాగా ప్రాపర్ గా స్లాపింగ్ చేయండి. మీకు తెలుసా, కొరియన్ గర్ల్స్ కూడా ఈ టెక్నిక్ ని యూస్ చేస్తారు. దీని వల్ల ఫేస్ మీద మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా జరుగుతుంది. సో స్కిన్ కూడా న్యాచురల్లీ గ్లో అవ్వడం కూడా స్టార్ట్ అవుతుంది. ప్రాపర్ గా సౌండ్ వచ్చేటట్టు స్లాప్ చేయండి. దీని వల్ల ఫేస్ పైన గ్లో వస్తుంది కాబట్టి. ఇంకా ఫేస్ మీద ఫ్యాట్ కూడా తగ్గుతుంది. సారీ ఫర్ ది ఇంటరప్షన్. మీ పిల్లలు అసలు మీ మాట వినట్లేదా? ఎప్పుడు చూడు ఆ ఫోన్ లోనే మునిగిపోయి టైం వేస్ట్ చేస్తున్నారా? అసలు పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదా? సో మీకోసమే ఒక సొల్యూషన్ తీసుకొచ్చాను. ఈ కమింగ్ సండే బికమ్ ఏ స్ట్రెస్ ఫ్రీ పేరెంట్ 2 hours పవర్ఫుల్ వర్క్షాప్ 10 AM నుంచి 12 PM వరకు నేను కండక్ట్ చేయబోతున్నాను.
మీరు అండ్ మీ పార్ట్నర్ తో కంపల్సరీ అటెండ్ అవ్వండి. ఈ 2 hours పవర్ఫుల్ ప్రోగ్రామ్ మీ పిల్లల గ్రోత్ కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మీకోసం జూమ్ కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. టిప్ నంబర్ 13, మెడిటేషన్ చేయడం వల్ల కూడా స్కిన్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. మెడిటేషన్ చేస్తున్నప్పుడు మన మైండ్ అండ్ బాడీ అన్ని కూడా రిలాక్స్ అవుతాయి. దాని వల్ల వచ్చే పీస్ అనేది మన ఫేస్ పైన నేచురల్ గ్లో లాగా రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి. టిప్ నంబర్ 14, ఇంక్లూడ్ విటమిన్ సి ఇన్ డైట్. విటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్. విటమిన్ సి అన్ని సిట్రస్ ఫ్రూట్స్ లో ఉంటుంది. బెస్ట్ సోర్స్ ఏంటో తెలుసా? ఆమ్లా జ్యూస్ కూడా మీరు తాగొచ్చు. ఇలా మీకు కన్వీనియంట్ ఉన్న విటమిన్ సి సోర్స్ ను మీ డైట్ లోని ఇంక్లూడ్ చేసుకోండి. విటమిన్ సి స్కిన్ రిపేర్ లో హెల్ప్ చేస్తుంది. టిప్ నంబర్ 15, మార్నింగ్ అండ్ నైట్ స్కిన్ కేర్ రొటీన్. స్కిన్ కేర్ యొక్క స్టెప్ బై స్టెప్ ప్రాపర్ రొటీన్ ని మెయింటైన్ చేయండి. దాన్ని మార్నింగ్ అండ్ నైట్ టైమ్ లో ఫాలో అవ్వండి. లైక్ డే రొటీన్ లో అయితే ఫేస్ వాష్, క్లిన్జర్, టోనర్, డే క్రీమ్, SPF లేదా సన్ బ్లాక్ ని యూజ్ చేయొచ్చు. అదే నైట్ లో అయితే ఒక సిరమ్ ని యాడ్ చేయొచ్చు. నైట్ టైమ్ లో SPF అవసరం ఉండదు కాబట్టి ఆయిలీ స్కిన్ వాళ్ళు నైట్ టైమ్ లో ఓన్లీ సిరమ్ అప్లై చేస్తే చాలు. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు సిరమ్ అప్లై చేసిన తర్వాత నైట్ క్రీమ్ అప్లై చేయొచ్చు. టిప్ నంబర్ 16, యూజ్ సీరం యూజ్ చేయడం వల్ల కూడా స్కిన్ టెక్స్చర్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సీరమ్స్ కాస్ట్లీ ఉంటాయి, కానీ వీటిని ప్రాపర్ గా యూజ్ చేయడం వల్ల ఫౌండేషన్స్, BB క్రీమ్స్ లాంటివి యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి. అండ్ ఈ కాస్ట్ కూడా అక్కడ బ్యాలెన్స్ అవుతుంది, ఎందుకంటే సీరమ్స్ స్కిన్ టెక్స్చర్ ని నేచురల్ గా ఎన్హాన్స్ చేస్తుంది. టిప్ నంబర్ 17, స్టే హైడ్రేటెడ్ గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. దీని వల్ల స్కిన్ న్యాచురలీ హెల్దీ అండ్ గ్లోయింగ్ గా కూడా ఉంటుంది. మీ రిక్వైర్మెంట్స్ కి తగ్గట్టు రెగ్యులర్ గా వాటర్ ఇంటేక్ చేస్తూ ఉండండి. టిప్ నంబర్ 18, అవాయిడ్ ఆయిలీ అండ్ స్వీట్ ఐటమ్స్. ఆయిలీ, జంక్ ఫ్రైడ్ ఫుడ్స్, ఇంకా స్వీట్స్, చాక్లెట్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ అన్నీ కూడా స్కిన్ కోసం హెల్దీ కావు. జంక్ ఫుడ్స్, చాక్లెట్స్ ఎంత ఎక్కువ తింటే అన్ని ఎక్కువ స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వీలైనంత వరకు వీటిని అవాయిడ్ చేయండి. టిప్ నంబర్ 19, స్కిన్ ఫాస్టింగ్. కొన్నిసార్లు స్కిన్ ను ఫ్రీగా వదిలేయండి. లైక్ హాలిడేస్ లో ఇంట్లో ఉన్నప్పుడు స్కిన్ ఫాస్టింగ్ చేయండి. ఒక రోజు ఓన్లీ వార్మ్ వాటర్ తో ఫేస్ వాష్ చేసి ఎలాంటి ప్రొడక్ట్స్ ని ఫేస్ పైన అప్లై చేయకండి. ఇలా స్కిన్ కు సెల్ఫ్ రిపేర్ అయ్యే టైం దొరుకుతుంది. టిప్ నంబర్ 20, హ్యావ్ ఫ్రెష్ ఎయిర్ కూడా మనకి ఇంపార్టెంటే. ఫ్రెష్ ఎయిర్ లో వాక్ చేయడం చాలా మంచిది. డే మొత్తం కూడా ఒకే రూమ్ లో ప్యాక్ అయి ఉంటే దీని వల్ల కూడా స్కిన్ అనేది డల్ అవుతుంది. ఫ్రెష్ ఎయిర్ లో మార్నింగ్ వాక్ లాంటివి చేస్తే విటమిన్ D కూడా దొరుకుతుంది. స్కిన్ కూడా హెల్దీ అవుతుంది. ఫైనలీ, నా స్కిన్ పైన గ్లో ఉందా లేదా, నా స్కిన్ క్లియర్ గా ఉందా లేదా అని ఇతరులతో కంపేర్ చేస్తూ స్ట్రెస్ గా ఫీల్ అవ్వకండి. మీరు ఎలా ఉన్నా సరే సెల్ఫ్ లవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన స్కిన్ లో మనమే నెగటివ్స్ వెతుక్కుంటూ పోతే చాలా దొరుకుతాయి. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మనం గ్రేట్ఫుల్ గా ఉండడం స్టార్ట్ చేస్తే ఆ ఫ్లాస్ అన్నీ కూడా మనకు కనిపించవు. మనల్ని మనం ఫుల్లీ యాక్సెప్ట్ చేసుకున్నప్పుడు మన స్కిన్ తో పాటు మన పర్సనాలిటీ కూడా గ్లో అవుతుంది. స్కిన్ గ్లో కన్నా కూడా పర్సనాలిటీ గ్లో అనేది చాలా ఇంపార్టెంట్. ఎట్ లాస్ట్, నేను షేర్ చేసిన ఈ 20 టిప్స్ మీకు బెనిఫిట్స్ ఇస్తాయని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఎవరైతే స్కిన్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారో, పింపుల్స్, యాకనీ, డల్ స్కిన్, పిగ్మెంటేషన్, ఇలా ఎవరు స్కిన్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నా వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేసి హెల్ప్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.